గుర్తుపెట్టుకోండి, ఈ ముగ్గురికి సహాయం చేస్తే మాత్రం నిలువున మీరే నాశనమైపోతారు. జాగ్రత్తగా ఎవరో తెలుసుకొని జాగ్రత్త పడండి, లేదంటే సమస్యల్లో ఉంటారు. ఈ ప్రపంచంలో సహాయం చేయడం అనేది ఒక అతిపెద్ద ధర్మంగా పరిగణించబడింది. కానీ కొన్ని సహాయాలు మీ వినాశనానికి కారణం కావచ్చు. ఇది మీకు తెలుసా? ప్రతి సహాయం పుణ్యం కాదని ఈరోజు మనం ఆ ముగ్గురు వ్యక్తుల గురించి తెలుసుకుందాం. ఎవరికైతే సాయం చేయడం అంటే మీ కాలును మీరే గొడ్డలతో నరుక్కుంటున్నట్లు. కాబట్టి ఆ వ్యక్తుల గురించి తెలుసుకుందామా? ఒక సందర్భంలో ఒక గురువుగారి యొక్క ప్రియ శిష్యుడు చంద్రగుప్తుడు స్వభావరీత్యా అతడు అత్యంత దయగలవాడు. ఎవరు కష్టాల్లో కనిపించినా ఆ బాధ అతని హృదయాన్ని తాకేది. అలాంటి స్వభావంతోనే ఒక అపరిచితుడు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాడని చూసి అతనికి సాయం చేయాలనుకుంటాడు. ఆ వ్యక్తికి ఆకలి తీరేలా భోజనం పెట్టాడు. తన వద్ద ఉన్న ధనంలో కొంత ఇచ్చాడు. అంతేకాదు, తల దాచుకోవడానికి ఇల్లు ఇచ్చాడు. నిజాయితీగా కృతజ్ఞతతో ఉంటాడని చంద్రగుప్తుడు నమ్మాడు. కొన్ని రోజుల తర్వాత ఆ నమ్మకమే శాపంగా మారింది. అదే వ్యక్తి చంద్రగుప్తుడు ఇంట్లో ఉన్న మొత్తం ఆస్తిని దొంగిలించి పారిపోయాడు. ఈ సంఘటన అతన్ని తీవ్రంగా కలిచివేసింది. దయచేసిన దానికి ప్రతిఫలం ఇలా ఉంటుందా అని ప్రశ్న అతని మనసును కుదిపేసింది. వేదనతో నిరాశతో చంద్రగుప్తుడు తన గురువు వద్దకు వెళ్ళాడు. కన్నీళ్లతో నిండిన కళ్ళతో అతను ఇలా అంటాడు: గురుదేవా, నేను పుణ్యకార్యమే చేశాను కదా. అవసరంలో ఉన్నవారికి సాయం చేశాను తప్ప ఏం చేయలేదు. మరెందుకు నాకు ఇలా జరిగింది అంటాడు. ఆ మాటలు విన్న గురువు, ఆయన ముఖంలో ఆగ్రహం లేదు, కరుణ మాత్రమే ఉంది. కాసేపు మౌనం తర్వాత నెమ్మదిగా ఇలా అంటారు: పుత్రా, కరుణ మరియు సహాయం మనిషిని గొప్పవాడిగా నిలబెట్టే అత్యుత్తమవి. వివేకం లేకుండా కరుణను ఉపయోగించడం అంటే మంటల్లో నెయ్యి పోసినట్లే. అది వెలగనివ్వదు, వినాశనానికే దారితీస్తుంది. ప్రతి వ్యక్తి సహాయానికి అర్హుడు కాదు. ఏ విధంగా అయితే విషంతో నిండిన పాత్రలో అమృతాన్ని పోసినా అది విషంగానే మారుతుందో, అలానే తప్పుడు స్వభావం కలిగిన వ్యక్తికి చేసే సహాయం చివరికి నీకే హాని చేస్తుంది. సహాయం అతన్ని రక్షించి నిన్నే నాశనం చేస్తుంది. ఇక ఆ శిష్యుడు వినయంతో కానీ తీవ్రమైన కుతూహలంతో అడిగాడు: గురుదేవా, దయచేసి నాకు సలహా ఇవ్వండి. ఎలాంటి వ్యక్తులకు సాయం చేయకూడదు? ఆ ముగ్గురు ఎవరో నాకు తెలియచెప్పండి అని. నేను చేసిన తప్పును మళ్ళీ మళ్ళీ చేయాలనుకోవడం లేదు అనగాని వాళ్ళ గురువు నవ్వి, స్నేహం ఉంది కానీ మాటల్లో హెచ్చరిక దాగి ఉంది. ఆయన చంద్రగుప్తుని చూసి ఇలా అంటారు: ఈరోజు ముగ్గురు వ్యక్తుల గురించి చెబుతాను. వారికి సాయం చేయడం అంటే నీ కాళ్లపై నువ్వే గొడ్డలతో కొట్టుకుంటున్నట్లు. ఈ విషయంలో జాగ్రత్త. నీ తెలివితేటలకు మాత్రమే కాదు, నీ భవిష్యత్తుకు కూడా రక్షణగా ఉంటుంది. ఇక ఆచార్య గంభీరమైన స్వరంతో ఇలా అంటారు: అన్నిటికంటే ముందు ఆ వ్యక్తికి ఎప్పుడూ సాయం చేయకు. ఎవరి స్వభావం అయితే దుష్టంగా ఉంటుందో, ఎవరైతే ఇతరులను బాధపెట్టి సుఖాన్ని పొందుతారో వాళ్ళకి సాయం చేయడం అంటే పాముకి పాలు పోసినట్టు. అతడు నీకు హాని చేయడమే కాకుండా నీ సహాయాన్ని దుర్వినియోగం చేస్తాడు. అయితే ఆ సమయంలో వాళ్ళ గురువు ఒక కథను వినిపించారు. ఒక సాధువు నదీ తీరంలో ధ్యానం చేస్తున్నారు. ఆయన ఒక తేలు నీళ్లలో మునిగిపోతుండగా చూశారు. దయతో నిండిన సాధువు దాన్ని రక్షించడానికి చేయి చాచారు. కాని తేలు డీటు వేసింది. సాధువు మళ్లీ ప్రయత్నించారు, మరియు తేలు మళ్లీ కుట్టింది. పక్కనే నిలబడిన ఒక వ్యక్తి ఇలా అంటారు: మహారాజా, ఈ తేలు పదే పదే మిమ్మల్ని కుడుతోంది కదా, అయినా కూడా మీరు దీన్ని ఎందుకు రక్షిస్తున్నారు అని. సాధువు సమాధానమిచ్చారు: కుట్టడం దాని స్వభావం, అలానే రక్షించడం నా పని. కాని చంద్రగుప్తుడితో వాళ్ళ గురువు ఇలా అన్నాడు: ఇది సాధువు చేసిన పొరపాటు. అవును, దుష్ట స్వభావం కలవాడికి సహాయం చేయడం మూర్ఖత్వం. ఎందుకంటే అతడు రక్షించబడి ఇతరులకి హాని కలిగిస్తాడు. అలానే మరో ఉదాహరణ చెప్పారు. చంద్రగుప్త చరిత్రలో చూడు మగధ సేనాపతి తన శత్రువును క్షమించి అతనికి సహాయం చేసినప్పుడు ఆ శత్రువు అవకాశం దొరకగానే సేనాపతి సైన్యంతో దాడి చేశాడు. దుష్ట వ్యక్తికి చేసే సహాయం అతని స్వభావాన్ని మార్చదు. అలానే అతడు నీ మిత్రుడు కూడా అవ్వడు. అతడు మొదటి అవకాశం దొరకగానే నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వ్యక్తులను వారి కర్మఫలాలను అనుభవించనివ్వు. అలానే రెండో సిద్ధాంతం ఏంటి అంటే, చంద్రగుప్త,
రెండో వ్యక్తి ఎవరైతే చాలా అత్యాశ కలిగి ఉంటారో, అలానే నీ సహాయాన్ని పొంది కూడా మర్చిపోతారో, ఆ మనిషికి నీ సహాయాన్ని తన ఎదుగుదల కోసం వాడుకుంటాడు. అలానే నిన్ను వెనక్కి వదిలేస్తాడు. నీకు ఒక కథ చెబుతాను విను. ఒక దయాగుణం గల వ్యాపారి ఒక పేద తెలివైన కుర్రాడికి ఉద్యోగం ఇచ్చాడు. అతనికి తన వ్యాపార మెలికలన్నీ కూడా నేర్పించేశాడు. మరియు అతన్ని తన కుటుంబంలో వ్యక్తిగా భావించాడు. కానీ ఆ కుర్రాడి కన్ను వ్యాపారి ధనం మరియు వ్యాపారంపై పడింది. అవకాశం అనేది దొరకగానే అతను వ్యాపారి యొక్క వ్యాపార రహస్యాలను అతని శత్రువులకు పూర్తిగా అమ్మేశాడు. ఇక స్వయంగా ఆ వ్యాపారానికి యజమానయ్యాడు. ఇక చంద్రగుప్తుడి గురువు ఇలా అంటాడు, ఈ రోజుల్లో కూడా ఇలానే జరుగుతుంది. ప్రజలు తమ సహోద్యోగులకు సహాయం చేస్తారు, కానీ అదే సహోద్యోగి తరువాత వారి స్థానాన్ని తీసుకుంటాడు. అందుకే నువ్వు ఎవరికైతే సాయం అనేది చేస్తున్నావో అతను నీ పట్ల వఫాదారుడుగా ఉన్నాడా, అలానే నీ సాయాన్ని గౌరవిస్తున్నాడా అనేది నువ్వు ఎప్పుడూ గుర్తుపెట్టుకొని చూడాలి. అలానే విను, ఏ మనిషి అయితే నీ సహాయాన్ని తన హక్కుగా భావిస్తాడో అతను నీ సహాయాన్ని ఎప్పటికీ కూడా గుర్తించడు. అతను నిన్ను అప్పటి వరకే గౌరవిస్తాడు. ఎప్పటి వరకైతే నువ్వు అతనికి ఉపయోగపడతావో, ఏ రోజైతే నువ్వు అతని అవసరాన్ని తీర్చలేవో ఆ రోజు అతను నీకు నష్టం కలిగించడానికి వెనకాడడు. జాగ్రత్త. దీని తర్వాత ఇక నీకు చివరిగా మూడవ సిద్ధాంతాన్ని చెబుతాను విను. శిష్య, ఆ మనిషికి సహాయం చేయకు. ఎవరైతే ప్రతి నిమిషం ఫిర్యాదు చేస్తూ ఎప్పుడూ కూడా దుఃఖంగా ఉంటారు, ఆ వ్యక్తి నీ మొత్తం శక్తిని అలానే సంతోషాన్ని లాగేసుకుంటారు. నీకు ఒక కథ చెబుతాను విను. ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకడు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉత్సాహంగా ఉండేవాడు. రెండోవాడు తన పేదరికం, అదృష్టం అలానే ప్రతి విషయం గురించి ఫిర్యాదు చేసేవాడు. సంతోషంగా ఉండే స్నేహితుడు తన మిత్రుడికి చాలా సాయం చేశాడు. అతనికి డబ్బు ఇచ్చాడు, పని ఇప్పించాడు. ఇక తను ఎప్పుడూ కూడా ధైర్యాన్ని పెంచేవాడు. కానీ ఫిర్యాదు చేసే స్నేహితుడికి ప్రతి పరిష్కారంలోనూ ఒక కొత్త సమస్య అనేది కనిపించేది. ఇక అతను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేవాడు కాదు. నెమ్మదిగా అతని సాంగత్యంలో సంతోషంగా ఉండే స్నేహితుడు కూడా ఉదాసీనంగా ఉండసాగాడు. ఇక అతని సొంత జీవితం యొక్క ఎదుగుదల ఆగిపోయింది. అలానే అతను ఎప్పుడూ కూడా ఒత్తిడిలో ఉండిపోసాగాడు. ఇక గురువు చంద్రగుప్తుడితో ఇలా అన్నారు, నేటి కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు. వారు ప్రతి చిన్న పెద్ద విషయంలోనూ ఫిర్యాదు చేస్తారు. అది వారి కుటుంబం, ఉద్యోగం లేదా సమాజం గురించి కావచ్చు. వారికి ప్రతి దానిలో కూడా లోపం కనిపిస్తుంది. అలాంటి వారికి సహాయం చేయడం వల్ల నీ సమయం అలానే శక్తి పూర్తిగా వృధా అవుతాయి. వారికి నువ్వు దూరంగా ఉండడమే తెలివైన పని. ఆయన ఇంకా ఇలా చెబుతూ ఉన్నారు, అలాంటి వ్యక్తి నల్లని మబ్బు లాంటివారు. జాగ్రత్త. అతను ఎక్కడికి వెళ్తే అక్కడ సంతోషాన్ని అలానే వెలుగును అమాంతం లాగేసుకుంటారు. నువ్వు ఎంత సహాయం చేసినా సరే అతను ఎప్పటికీ కూడా సంతృప్తి చెందడు. అతను నకారాత్మకత అంటే నెగిటివిటీ నిన్ను కూడా తనతో పాటు పూర్తిగా ముంచేస్తుంది. ఇక చంద్రగుప్తుడు ఆలోచిస్తూ ఇలా అడిగారు, గురుదేవా, అంటే దీని అర్థం మనం ఎవరికీ కూడా సాయం చేయకూడదా? అనగానే వాళ్ళ గురువు చిరునవ్వుతో ఇలా అంటారు, కాదు శిష్య, సహాయం చేయడం మనిషి ధర్మం. కానీ ఈ ధర్మాన్ని వివేకంతో పాటించాలి. ఇక అలానే తన గురువు చెబుతూ ఉంటారు, దానం ఎప్పుడూ కూడా సుపాత్రుడికే ఇవ్వాలి. ఏ విధంగా అయితే నువ్వు విత్తనాన్ని సారవంతమైన నేలలో వేస్తావో అచ్చు అలానే నీ కరుణను అలానే వనరులను ఆ వ్యక్తులపైనే పెట్టు. ఎవరైతే దాని విలువలను మంచిగా గుర్తిస్తారో వాళ్ళకే సాయం చేయాలి. జీవితం ఒక యుద్ధక్షేత్రం చంద్రగుప్త. ఇందులో నీ వనరులను, నీ సమయాన్ని, ధనాన్ని అలానే శక్తిని బుద్ధి బలంతో ఉపయోగించాలి. ఎవరైతే నీ సహాయాన్ని దుర్వినియోగం చేస్తారో
ఇక వారు నీ యుద్ధంలో ఆయుధాలను లాక్కున్నట్లే. అందుకే గుర్తుపెట్టుకో, స్వయంగా నిన్ను నువ్వు రక్షించుకోవడం నీ మొదటి బాధ్యత. ఇక చంద్రగుప్తుడు తల వంచి ఇలా అంటారు: గురుదేవా, ఈరోజు నేను తెలుసుకున్నాను, కరుణ మరియు వివేకం ఒకే నాణ్యానికి రెండు పార్వాలు అని. ఆలోచించకుండా చేసే సహాయం అనేది పుణ్యం కాదు, మూర్ఖత్వం అవుతుంది. నా సహాయం సరైన వ్యక్తికి అందేలా నేను ఇకపై ఖచ్చితంగా జాగ్రత్తగా తీసుకుంటాను. ఇకపై మంచి వాళ్ళకే సాయం చేస్తాను. ఇక చివరగా తన గురువు ఇలా అన్నారు: శిష్య, గుర్తుపెట్టుకో, వివేకం లేని ఏ గుణమైనా సరే వ్యర్థమే. నీ శక్తిని, సమయాన్ని, అలానే వనరులను ఆ వ్యక్తుల కోసమే వెచ్చించు. ఎవరైతే దాన్ని గౌరవిస్తారో నీ సహాయం యొక్క విలువ తెలియని వారు నీ పతనానికి కారణమవ్వచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఈ ముగ్గురికి మాత్రం సహాయం చేస్తే నీకు నీ జీవితమే నాశనం అయిపోతుంది అని తెలుసుకో. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.